కళాత్మకం సృజనాత్మకం కలగలిపితే కొండపల్లి బొమ్మ. తరాలు మారినా ఎన్నో మార్పులు వచ్చినా కొండపల్లి బొమ్మల వన్నె మాత్రం తగ్గడం లేదు. కాలం పరీక్షించినా ఎదురు నిలబడి మరీ ఉనికిని చాటుకుంటున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది ఈ కుందనాల బొమ్మ. అలాంటి బొమ్మకు కష్టాలు వచ్చిపడ్డాయి. బొమ్మను తయారు చేసే మూలాధారమైన తెల్ల పొనికి కలప లభ్య కావడం లేదు. కొండపల్లి అటవీ ప్రాంతంలో ఇప్పటికే ఈ వృక్షాలు కనుమరుగు కాగా దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కలపతో శిల్పాలు చెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రేటు పెరిగి గిరాకీ తగ్గింది. ప్రభుత్వ సాయం అందితే తప్ప కొండపల్లి బొమ్మ మళ్ళీ కలకలాడే కనిపించడం లేదు. మరి దీనికి కారణమేంటి? కొండపల్లి కళాకారుల కలప కథేంటి? ఇప్పుడు చూద్దాం. కొండపల్లి బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోని ప్రతి వేడుకలోనూ కూడా ఉండాల్సిందే. అంతగా ప్రాముఖ్యత పొందిన ఈ బొమ్మలు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఏమిటా కష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొండపల్లి బొమ్మలు అనగానే మీకు టక్కున గుర్తొచ్చే బొమ్మలేంటి అంటే ఎడ్లబండ్లు, ఆవు దూడ, ఆవు కృష్ణుడు, గంగిరెద్దు, తాటి చెట్టు, పెళ్లి పల్లకి, ద్వారపాలకులు, వివిధ రకాల దేవుళ్ల ప్రతిరూపాలు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు లోగిళ్లలోని సంస్కృతి సంప్రదాయాలన్నీ ఈ బొమ్మల్లో ఉంటాయి. దశాబ్దాల చరిత్రగల కొండపల్లి బొమ్మలు అంతర్జాతీయంగా కూడా చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆ చెక్క నునుపుదనం, రంగుల మేళవింపుతో బొమ్మలు మరింత అందంగా రూపుదిద్దుకుంటాయి. కొన్ని రకాల బొమ్మలకే పరిమితమైన కళాకారులు పలు సంస్థల ప్రోత్సాహంతో వినియోగదారుల అభిరుచి మేరకు కొత్త కొత్త రూపాలుగల అందమైన ప్రతిమలను తయారు చేయడం మొదలుపెట్టారు. మరి అలాంటి బొమ్మకు ఇప్పుడు కష్టం వచ్చింది. తన తయారీకి అనువైన కలప లభించడం ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 5 శతాబ్దాల కిందట రాజస్థాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన బొమ్మల తయారీ కళ నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. వారసత్వంగా తరతరాలుగా వివిధ రకాల బొమ్మలను తీర్చిదిద్దుతూనే ఉన్నారు ఇక్కడి కళాకారులు. లేపాక్షితో పాటు పలు కళాత్మక సంస్థలు స్థానిక కళాకారులకు విభిన్న బొమ్మల తయారీపై శిక్షణ ఇవ్వడంతో పాటు మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లోనూ అమ్మకాలు సాగిస్తూ అంతర్జాతీయంగానూ మార్కెటింగ్ సాధిస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ దేశాలకు కొండపల్లి బొమ్మలు తరలి వెళుతున్నాయి. ఇక మన దగ్గర సైతం వేడుకలు, పెళ్లిళ్ల సమయాల్లో కొండపల్లి బొమ్మలను బహుమతులుగా ఇచ్చే ఆచారం పెరిగిపోయింది. అందుకే ఇప్పటికీ కొండపల్లి కళాకారులకు, తయారీదారులకు చేతినిండా పని దొరుకుతుంది. ఇదే వీరికి ప్రధాన ఆదాయ వనరు. నేరుగా బొమ్మలు కొనేందుకు దూరపు ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు. సుమారుగా 500కి పైగా రకాల బొమ్మలు తయారవుతూ ఉండగా వాటి ధర 100 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. బయట నుంచి వస్తున్నారు, బాగా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, అమెరికా ఆర్డర్లు కూడా ఉన్నాయి. చేసేవాళ్ళు కూడా కొంచెం క్వాలిటీ అవి మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇప్పుడు లోకల్ కంటే అవుట్ సైడ్ నుంచి వస్తున్నారు. ఆన్లైన్ కూడా బాగుంది. ఆన్లైన్ కూడా బయటకు కూడా పంపిస్తాం. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా పంపిస్తాం. ఎప్పుడో 5 శతాబ్దాల కింద తమ పూర్వీకులు చేపట్టిన ఈ వృత్తిని కొండపల్లిలో అనాదిగా కొనసాగిస్తున్నారు ఇక్కడి కళాకారులు. మొత్తం 70 కుటుంబాల వరకు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. కొత్త తరం ఇటువైపు రాకున్నప్పటికీ కొండపల్లి ప్రభావం తగ్గిపోకుండా విక్రయదారులు, తయారీదారులు ఈ బొమ్మలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇన్నాళ్లూ ఏ అడ్డూ లేకుండా అప్రతిహాతంగా కొనసాగిన కొండపల్లి బొమ్మల హవాకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కలప, రంగులు, పిండి, మిగతా వస్తువుల రేట్ల పెరుగుదలతో కొండపల్లి బొమ్మ ధర కాస్త భారమైంది. అందుకే వినియోగదారులు పదే పదే బేరాలాడుతున్నారు. కీలకమైన కలప లభ్యత లేకపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని ఇక్కడి విక్రయదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సేల్స్ వచ్చేసరికి మాకు కొనుగోలు ఎక్కువైతాయి. రంగులు కానీ, ఈ చెక్క కానీ, పిండి కానీ, వర్కర్స్ డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ ఎక్కువే. కానీ ఏంటంటే మాకు సాయంత్రం కల్లా
బయటికి వెళ్ళకుండా ఉండే ఒక పని అయితే జరుగుతుంది. కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్లో ఏదో 100 రూపాయలు వస్తాయి, ఈ రోజున 200 వచ్చినా దీనికి తగ్గ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా. ఇంకా దాన్ని బట్టి మా కష్టం అయితే ఎక్కువే. కష్టమే, ముందు ముందు బొమ్మల పని చేయడం కష్టమే. మన ముడి సరుకు మనకు దొరకట్లా, అందుబాటులో ఉండట్లా. అదిగాక మనకి వాతావరణంలో బాగా వేడి ఎక్కువైపోయిందండి. ఈ ధర్మంలో పొగ బూడిద అదేంటంటే మనకి ఉన్న చెట్లు బాగా పెరగట్లా, కొత్త ఏమో మరవటం కూడా కొద్దిగా కష్టమైంది. వానలు కూడా సరిగా మన సకాలంలో ఉన్నట్ల, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. రా మెటీరియల్స్ కానీ తెల్ల పొనికి దొరకడం కష్టమైపోయింది. రా మెటీరియల్స్ రేట్ ఎక్కువ పడుతున్నాయి. అందువలన ఏంటంటే ఆదాయం లేదు. రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఇప్పుడు మనం కస్టమర్కి సేల్ చేయాలన్నా కానీ సార్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఈ బొమ్మల తయారీకి వినియోగించే తెల్లపోనికి నల్లపోనికి కలప ఇప్పుడు లభ్యం కావడం లేదు. దీంతో ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఈ అరుదైన కలపను తెప్పించుకుంటున్నారు. జీవం ఉట్టిపడే బొమ్మలను తయారు చేసేది ఈ చెట్ల నుంచి వచ్చే కర్రల ద్వారానే. ప్రస్తుతం దీని కొరతతో కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపల్లి ఫారెస్ట్లోని 30,000 ఎకరాల్లో ఏదో మూల ఉన్న ఈ చెట్లను గుర్తించి ఆ కర్రను సేకరించి బొమ్మలను తయారు చేస్తున్నారు. అతి తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు పగుళ్లు రాకపోవడం, వివిధ ఆకృతులను చెక్కే క్రమంలో సులువుగా ఉండటం తెల్లపోనికి ప్రత్యేకత. అందుకే దీనిని నాటి నుంచి నేటి వరకు కళాకారులు విరివిగా వాడుతున్నారు. కొండపల్లి అటవీ ప్రాంతమైన కొండపల్లి, జీకొండూరు, గడ్డమడుగు ప్రాంతాల్లో తెల్లపోనికి లభించేది. అప్పట్లో జీకొండూరు అడవుల్లో కొంత స్థలంలో మొక్కలను పెంచి కళాకారులకు అటవీశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించారు. దాంతో ముడిసరుకు సమస్య కళాకారులకు రాకుండా బొమ్మలను తయారు చేసి ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. మళ్లీ కొరత ఏర్పడ్డంతో అటవీశాఖ అధికారులు తెల్లపోనికి విత్తనాలను సేకరించి నర్సరీ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఆ విత్తనాలు తీసుకువచ్చి బెడ్లు కట్టి 2 ఆకులు రాగానే తిరిగి అంటుకట్టాలి. భూసారం కూడా ఎంతో ముఖ్యం. రాయి, మట్టి ఉన్న ప్రాంతాలే అవసరం. రెవెన్యూ పోరంబోకుతో పాటు రెవెన్యూ స్థలాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తే తెల్లపోనికి మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. ఈ అరుదైన కర్రతోనే చేయి తిరిగిన కళాకారులు మంచి మంచి బొమ్మలు రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. కొందరు ఇళ్లల్లోనూ ఈ చెట్టును పెంచుకోవడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. బొమ్మలు చెక్కడం దగ్గర్నుంచి వాటికి నగిషీలు దిద్దడం, రంగులు వేయడం, అందంగా ముస్తాబు చేయడం వంటి ఎన్నో దశలు ఉంటాయని చెబుతున్నారు. ఒకటండి, ఈ కర్ర ప్రతి ఏరియాలో ఉంటుంది. కాకపోతే ఈ చెట్టు దేనికి పనికిరాదు, ఒక కొండపల్లి బొమ్మ తప్ప దేనికి పనికిరాదు. అయితే ఈ చెట్టు నరికిన తర్వాత మళ్ళీ అది చచ్చిపోదండి, మళ్ళీ చెల్లలు వస్తూ ఉంటాయి. గతంలో కూడా ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నించినాయి. దగ్గర 10-15 హెక్టార్లలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ చెట్లు ఎత్తిందని. కాకపోతే దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం లేదు, పెరగలేదు. కాకపోతే ప్రభుత్వం కూడా కృషి చేసి ఆ చెట్లు పెంచిన విధానం కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. కొండపల్లి బొమ్మలు తయారు చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రోజుల తరబడి సాగాల్సిన వ్యవహారం. 4-5 కళాకారుల చేతులు మారితేనే గాని అందమైన రూపం సంతరించుకోదు. అందుకే అక్కడి కళాకారులు ఎప్పటికప్పుడు సృజనాత్మకతను మేళవిస్తూ కొత్త బొమ్మలు సృష్టిస్తున్నారు. ప్రకృతి, పల్లె వాతావరణం, ఎద్దుల బండ్లు, దేవుడి చిత్రపటాలు, వీణలు, గృహ సామగ్రి, గాజులు, మట్టి పాత్రలు, కదిలే బొమ్మలు, దశావతారాలు, జేగంటలు, పక్షులు, వివిధ రకాల కీచైన్లు వంటివి రూపొందిస్తున్నారు. రోజుకు ఒక్కో కళాకారుడు గంటల తరబడి శ్రమిస్తే గాని అందమైన బొమ్మలు తయారు కావు. అందుకే కొండపల్లి వీధుల్లో ఎక్కడ చూసినా కళాకారులు బొమ్మలు చెక్కుతూనే మనకు కనిపిస్తారు. కొండపల్లి బొమ్మలు అన్నీ తయారు చేస్తాం. అంటే ఎడ్ల బండి బొమ్మలు అది ఉండే మేము చేసినవి కూడా అన్నీ చేస్తాం. ఎడ్ల బండి బొమ్మలు, రథాలు, పల్లకీలు, దశావతారాలు మొత్తం చేస్తామండి. రోజుకంటే అండి ఒక టార్గెట్ వేసుకుంటామండి. 30, 40 బొమ్మలు కానీ
ఇట్లా సాయంత్రం కల్లా అయ్యేటట్టు చూసుకోవడానికి వేసుకుంటూ ఉంటాం. ఈ తెల్లపునికి చెక్క, పాల చెక్క, అలాగే నల్లపునికి చెక్క, 3 రకాల చెక్కలతో ఇక్కడ బొమ్మలు తయారు చేయడం అనేది చేస్తామండి మేము. దీనికి ఏంటంటే ఒక రా మెటీరియల్ అంటే చెక్క, ఆ చెక్క మీద చెక్కటం, ఆ తర్వాత దానికి న్యాచురల్ కలర్స్ అంటే వెజిటేబుల్ కలర్స్, అలాగే వాటర్ కలర్స్ ఇవన్నీ వేసుకుంటూ కూడానండి బొమ్మలు తయారు చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒక బొమ్మ తయారు చేయడానికండి మినిమంగా ఒక మనిషి ఉంటాడండి. ఒక మనిషిని తయారు చేయడానికి దరిదాపు గంట పడుతుందండి. అంటే అది చక్కగా ఫినిషింగ్ చేయటం కానీ, చెక్క చేయటం కానీ, దానికి ముక్కులు, కళ్ళు, చేతులు ఇవన్నీ కూడా తయారు చేయడం ఒక గంటన్నర పడుతుంది ఒక చిన్న బొమ్మ తయారు చేయాలంటే. మేము డాన్సింగ్ డాల్స్ వేస్తాం సార్. కొండపల్లిలో ఫేవరెట్ కొండపల్లి బొమ్మ అంటారు. ఈ డాన్సింగ్ డాల్ తయారు చేయడానికి మినిమం ఒక బొమ్మ తయారవడానికి 15 days పడుతుంది కేవలం ఒక బొమ్మ తయారీకి. దానికి బ్యాలెన్స్ అని పూర్తిగా లాస్ట్ వరకు రావడానికి ఇంకొక 2 రోజులు పడుతుంది. ఖర్చు ఎక్కువే సార్, బాగా హార్డ్ వర్క్ ఇది, అంత సాధ్యమయ్యేది కాదు. ఒక బొమ్మ తయారు కావడానికి 4 చేతుల్లోకి మారాల్సి వస్తుంది. రాష్ట్రంలో మిగతా చోట్ల వివిధ రకాల బొమ్మలున్నప్పటికీ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత వేరంటూ చెబుతాయి అక్కడ కొలువుదీరిన బొమ్మలు. అలాంటి బొమ్మకు కష్టం వచ్చింది. భవిష్యత్తులో కలప దొరక్కపోతే కొండపల్లి బొమ్మలు, దీని తయారీదారులు ఇద్దరూ కష్టాలు పడాల్సిందే. మరి రాష్ట్రానికే వన్ని తెచ్చిన కొండపల్లి బొమ్మలపై ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఈ బొమ్మలను కాపాడాలని స్థానిక కళాకారులు కోరుతున్నారు.